వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సృష్టి క్షేత్రం పేరిట ఏర్పాటు చేస్తున్న 108 అడుగుల శివపార్వతుల విగ్రహ నిర్మాణం ఎంతో చారిత్రాత్మకమైనదని, ఈ ప్రాజెక్టు పూర్తయితే నర్సీపట్నం ఖ్యాతి దేశ నలుమూలలా వ్యాపిస్తుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఉద్ఘాటించారు. స్థానిక జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నీటిలో పద్మం ఆకారంలో నిర్మించే వంతెన పైన శివపార్వతులు కొలువై ఉండేలా ఈ అద్భుత ఘటన రూపకల్పన చేశామన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టును కేరళకు చెందిన ప్రముఖ శిల్పి దేవాదత్, వంతెన నిర్మాణానికి ఇంజనీర్ గౌతమ్ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కులాలు రాజకీయాలకు అతీతంగా జరగబోతుందని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సృష్టి క్షేత్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని విజయ్ పిలుపునిచ్చారు. విగ్రహం లైఫ్ 100 ఏళ్ళు ఉంటుంది. 100 ఏళ్ళు పైనే ఉంటుంది. ఇంకా 100 ఏళ్ళు ఉంటుంది. ఆ 100 ఏళ్ళు ఇక్కడ ఇవాళ శంకుస్థాపన చేస్తుంది. చరిత్రలో మిగిలిపోయేది అయ్యన్న పాత్రి గారి పేరు. ఈరోజు ఆ పార్వతీ పరమేశ్వరులు అయ్యన్న పాత్రి గారికి ఆశీర్వాదం కల్పించారని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను, ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి నాన్నగారు మాట్లాడతారు. ఈరోజు నేను దేవదత్ గారిని అన్నాను, ఇంత చిన్న వయసులో మీరు ఇది కట్టగలిగారంటే మీ చేతుల్లో ఆ దేవుడు అనుగ్రహం ఉంటేనే అది కట్టగలరు, అది లేకపోతే అవదు. ఆ విగ్రహం కట్టినప్పుడు ఆయన వయసు 23 ఏళ్ళండి. 23 ఏళ్ళప్పుడు సందర్భంగా చెప్తాను జనాలందరికీ నేను చెప్తుంది ఏంటంటే,